పెడితే అంటే ఇది సెమీ ఒలింపియాడ్ పూల్. యాక్చువల్లీ ఈ పూల్ సెమీ ఒలింపియాడ్ స్టేట్ లెవెల్లో సెమీ ఒలింపిక్స్ ఇందులో మనం చేసే 85 feet ఉన్న పూల్ ఇది. సో పిల్లలకి ట్రైనప్ చేసి ఈ స్టార్టింగ్ అంటే ఒక వైపున ఎట్ ఎ టైం 5 కాంపిటీషన్లో పాల్గొవచ్చు అనమాట. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం స్టార్టింగ్ బ్లాక్స్ అండి. ఇక్కడ పిల్లలందరూ గంజాయి అది కొట్టడం, ఇక్కడ చాలా మదుగు ఉండడంతో ఈ ప్లేస్ అంతా కూడా బుషెస్ అవి వచ్చేసి ఒక సెమీ ఫారెస్ట్ లాగా ఉండేది ఏరియా. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ దేనికైనా కూడా దమ్ము కొట్టడానికి, గంజాయిలకు, లేకపోతే ఆడపిల్లలను తీసుకురావడానికి, ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్కి కూడా పేకాట ఆడుకోవడానికి ఇది ఒక అసాంఘిక శక్తులకు నిలయంగా ఉండేది. ఇంకా ఎప్పుడైతే పూల్ ఇలా తయారయ్యి బెడ్ లాగా ఉందో దీని కిందకి వెళ్ళిపోతే బయటికి కనపడేవాళ్ళు కాదు. ఇక్కడ చాలా మనం మాట్లాడుకోలేని కార్యక్రమాలన్నీ జరిగే పరిస్థితి ఇక్కడ ఉండేది. పిల్లలు అయితే మీరు నమ్మరు, అంకుల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని చెప్పి ఒక 1000 మంది వచ్చి ఉంటారండి. ఈ చుట్టుపక్కల పిల్లలు ఫీజు ఎంత పెడతారండి అని వాళ్ళ పేరెంట్స్ ఒక 200-300 మంది వచ్చి ఉంటారు. పేరు అనిల్ కుమార్, తాడేపల్లిగూడెం. రండి సార్, ఈయన కాంట్రాక్టర్ శివ గారు. మేమిద్దరం ఈ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ని ఈ వర్క్ని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి టేకప్ చేసాం. దీని ఇతివృత్తం చెప్పాలంటే 2018 ఆ టైంలో ఆయన చైర్మన్గా ఉండగా, అప్పటి ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు ఉండగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే శాప్ వాళ్ళ ఫండ్స్ తోటి ఒక 1 crore బడ్జెట్ తోటి ఈ వర్క్ని స్టార్ట్ చేశారండి. అప్పటికున్న పరిస్థితులను బట్టి 60% ఆఫ్ ది వర్క్ పూర్తయిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ ఈ బాడీ అది కట్టిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఎలక్షన్స్ అది వచ్చింది, ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2019లో ఏ గవర్నమెంట్ అయితే వచ్చిందో ఇక దీని మీద ఒక 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా పూర్తిగా దీన్ని అలా వదిలేయడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి దీనికి వదిలేశారు. ఇక్కడ ఏమైందంటే ఈ కాలనీ వాళ్ళందరూ రిపీటెడ్ టైమ్స్ ఇక్కడ పిల్లలందరూ గంజాయి అది కొట్టడం, ఇక్కడ చాలా మదుగు ఉండడంతో ఈ ప్లేస్ అంతా కూడా బుషెస్ అవి వచ్చేసి ఒక సెమీ ఫారెస్ట్ లాగా ఉండేది ఏరియా. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ దేనికైనా కూడా దమ్ము కొట్టడానికి, గంజాయిలకు, లేకపోతే ఆడపిల్లలను తీసుకురావడానికి, ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్కి కూడా పేకాట ఆడుకోవడానికి ఇది ఒక అసాంఘిక శక్తులకు నిలయంగా ఉండేది. ఇంకా ఎప్పుడైతే పూల్ ఇలా తయారయ్యి బెడ్ లాగా ఉందో దీని కిందకి వెళ్ళిపోతే బయటికి కనపడేవాళ్ళు కాదు. ఇక్కడ చాలా మనం మాట్లాడుకోలేని కార్యక్రమాలన్నీ జరిగే పరిస్థితి ఇక్కడ ఉండేది. తర్వాత ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే మొన్న ఎమ్మెల్యేగా నెగ్గారో ఆయన బలమైన సంకల్పం, మనం చైర్మన్గా ఉండగా ఇది మొదలుపెట్టాం. ఇప్పుడు కొత్తగా ఒక స్విమ్మింగ్ పూల్ తాడేపల్లిగూడెంలో కట్టాలి అంటే ఇప్పుడున్న బడ్జెట్కి, ఇప్పుడున్న అవసరాలకి, ఇప్పుడున్న నిధులకి దానికి బేరీ చేసుకోవాలి. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఆయన చెప్పేది ఒక 1 కోటి రూపాయలు మనం ప్రజల డబ్బును ఇన్వెస్ట్ చేసేసాం ఆల్రెడీ, ఇది పూర్తిగా మట్టిలో శిథిలం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ డబ్బుల చేతకి మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు మనం అప్పైనా తెచ్చైనా సరే దీన్ని పెడితే ఖర్చు పెట్టిన 1 కోటి రూపాయలకి పాత 1 కోటి రూపాయలకి కూడా విలువ వస్తుంది. సో 1 కోటి రూపాయలు మనం పెడుతున్నాం. ఇక్కడ ఏమన్నా ఒక్క 20 మంది పిల్లలు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్లు ఎంప్లాయీస్ అవ్వగలిగితే, అంటే స్విమ్మింగ్ యాక్టివిటీలో వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో కనుక తెచ్చుకోగలిగితే మనం పెట్టిన 1 కోటి రూపాయలు 100 కోట్లతో సమానం కదా అని చెప్పి ఆయన పర్సనల్ బిల్డింగ్ తోటి బలమైన సంకల్పంతో ఆ రోజు ఈయన కాంట్రాక్టర్ గారు 2018లో ఈయన ఆయన క్లాస్మేట్స్ ఈయన్ని నన్ను మేము ఇంకొకరిని అయితే నేను బిలీవ్ చేయలేను, బాధ్యతగా చేయించాలి, ఈసారి అయితే కంప్లీట్ చేయాలి. దానికి ఫండ్స్ అంటారా, స్పోర్ట్స్ అథారిటీ వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇక శాప్ నుంచి ఇక్కడి నుంచి ఏ రూపాయి వచ్చే పరిస్థితి లేదు, మున్సిపాలిటీ నుంచి రూపాయి వచ్చే లేదు. ఆ టెండర్ అయిపోయింది, ఆ వర్క్ గ్రాంట్ వెనక్కి వెళ్ళిపోయింది. నేనే పోలప్ చేస్తాను. ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారో అట్లాంటి వాళ్ళని మొబిలైజ్ చేసి, మోటివేట్ చేసి మా డెవలప్మెంట్ యాక్టివిటీలో మీరు భాగస్తులు కండి, సర్వీస్కి సపోర్ట్ చేయండి అనే ఒక కాన్సెప్ట్. ఆయన ఎట్లా అంటే మీరు ఏదైనా ఒక బొకే కానీ ఏదైనా ఒక షాల్ కానీ పట్టుకెళ్ళారనుకోండి, దీనికి 1000-2000 అట్లా అయ్యే పరిస్థితి ఉంటే 10 సిమెంట్ బ్యాగులు ఈ స్విమ్మింగ్ పూల్కి ఇమ్మని చెప్పే అంత ఇదిలో దీన్ని టేకప్ చేశారు. ఆయన ఏదైనా మీరు గౌరవార్థం కలిస్తే ఏదో పట్టుకెళ్తారు. నాకు అసలు ఇక్కడ ఆఫీస్కి ఏం తేవద్దు, 4 సిమెంట్ బ్యాగులు అక్కడ స్విమ్మింగ్ పూల్కో లేకపోతే అక్కడ ఇండోర్ స్టేడియంకో ఇవ్వండి అనే అంత పరిస్థితిలో దీన్ని టేకప్ చేశారు. ఇప్పటికీ నా చేతుల మీదుగా సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటికీ. ఇది ప్రతి రూపాయి కూడా వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్పి, పని సన్నగిలుతుంది, టైట్ అవుతుంది అంటే 4 లక్షలు 5 లక్షలు ఎక్కడి నుంచో చోట నుంచి కాదనకుండా పట్టు రావడం. అదేదో నాకు ఒక్కడికి కాదు, ఏదో మీరు చూడండి ఒక కాకి పిల్లకి ఆహారం పెట్టాలనుకోండి, 4 పిల్లలు నోరు తెరుచుకుని ఇలా అంటూ ఉంటాయి, 4 ఫుడ్ ఇది పెడతా ఉంటుంది కాకి. అట్లా నాకు ఇండోర్ స్టేడియం కడుతున్న డాక్టర్ శ్రీనివాస్ గారికి
జిల్లా పరిషత్ హై స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నటువంటి లాయర్ ఎన్వి గారికి మా అందరికి ఈక్వల్గా 3 లక్షలు ముగ్గురికి ఇవ్వడం, మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 లక్షలు ఇవ్వడం అట్లా చేస్తున్నారు. సో మాకేంటంటే ఆయన ఇన్స్పిరేషను, ఆయన యొక్క ఇది చూసి మనం అన్నీ వదిలేసినప్పుడు అందరూ డబ్బులు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉండకపోవచ్చు కదా, సర్వీస్ అన్నా చేద్దాం, ఆయన కోసం మనం పగల రాత్రి ఉండైనా సరే ఆయన విషయం మనం నెరవేర్దామని చెప్పి ఇందులో దిగామండి. ఫస్ట్ అయితే ఆయన ఒక 50-60 లక్షలతో చేద్దామని అనుకున్నారు. మా ఇది చూసి వాళ్ళు ఉన్నారు చూసారా, బ్లూ కలర్ టీషర్ట్, వాళ్ళు హైదరాబాద్లో సుధాకర్ సార్ అంటే స్విమ్మింగ్ పూల్లో ఏమాత్రం అనుభవం ఉన్నా కూడా స్విమ్మింగ్ పూల్ వర్క్లో సుధాకర్ సార్ అన్నప్పుడు తెలియని వాళ్ళు ఉండరు. 40 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జిఎస్ఎల్ పూల్స్ అండ్ సొల్యూషన్స్. వాళ్ళు 5,000 స్విమ్మింగ్ పూల్స్ కట్టుంటారు ఆంధ్ర తెలంగాణ. అసలు ఆల్ ఇండియాలోనే ఆయన మొదటి 2-3 స్థానాల్లో ఉంటాడు సుధాకర్ సారు. ఎస్ఆర్ఆర్ పూల్స్ అండ్ సొల్యూషన్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ సార్ని మేము వెళ్ళి మీట్ అయ్యాం. ఇట్లా ఆగిపోయిన ప్రాజెక్టుని దీన్ని మళ్ళీ లైమ్లైట్ తీసుకురావాలండి అంటే వాళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా మీరు నమ్మరు సార్, ఇది పెడితే ఇంకా బాగుంటుందండి, ఇది పెడితే ఇంకా బాగుంటుందండి, ఇది డెవలప్మెంట్ చేద్దామండి అని చెప్పి మీరు రాత్రి వచ్చి ఉంటే 10 o'clock కూడా వీళ్ళు పనిచేస్తారు. వర్కింగ్ అవర్స్ 5 హైదరాబాద్ నుంచి వచ్చారు, వీళ్ళ మీద ఎవరు మానిటరింగ్ ఉండరు. 5 తర్వాత వీళ్ళు చేయబోతే అడిగిన వాళ్ళు లేడు. రాత్రి 10:30 కూడా ఇక్కడ లైట్లు ఉన్నాయి, వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు అంతే. ఇది మేము 3 months నుంచి చేస్తున్నామండి. మేజర్ డ్రాబ్యాక్ అంటే మాకు రైనీ సీజన్లో మొదలుపెట్టాం. స్విమ్మింగ్ పూల్ విషయానికి వచ్చేటికి వర్షం వస్తే ఇది ఈ సాయిల్లో ఇప్పుడు ఈ మిషన్ ఉందండి, ఒకసారి వర్షం పడితే వర్షం ఇవ్వాలే పడుతుంది, కానీ 10 రోజుల పాటు ఈ ట్రాక్లోకి రాదు మెషిన్. సో ఈ వెదర్ కండిషన్స్ వల్ల కానీ వర్క్ అయితే మటుకు ఇక్కడ కూలి పని చేసేవాడు కూడా 2 hours ఎక్స్ట్రా చేస్తాడు, 100 రూపాయలు కూలి తక్కువ తీసుకుంటాడు. సర్వీస్ ఎమ్మెల్యే గారు చేసేదానికి మేము సైతం అని చెప్పి వాళ్ళు నిలబడ్డాం అంతే. రండి మీకు ఒకసారి మెషినరీ రూమ్ వచ్చి చూపిస్తాను ఒకసారి రండి. ఇది రిసెప్షన్ రూమ్ అండి, బేసిక్గా ఇది ఆఫీస్ రూము. దీన్ని తయారు చేస్తాము. ఇందులో ఏంటంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ అవుతుంది, పిల్లలు ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది ఉంటారు, మొత్తం ఇది ఆఫీస్ రూము. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్విమ్ సూట్స్ ఉంటాయి, గాగుల్స్ ఉంటాయి, క్యాప్స్ ఉంటాయి, ఫుల్ ఎక్విప్డ్. దీంతో అక్కడ వాష్రూమ్స్లో స్నానం చేసి ఇందులో దిగాలి. ఫుల్ క్లోరినేటెడ్ వాటర్ ఇది. ఆ వాష్రూమ్స్కి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇప్పుడు. ఇక్కడ పూర్తయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక అక్కడ స్నానం చేసి ఇక్కడ రావాలి. మెషినరీ చూపిస్తాను రండి సార్. శివగారు రావాలి రండి సార్. దీన్ని బ్యాలెన్సింగ్ ట్యాంక్ అంటామండి. మీరు ఒకసారి చూడొచ్చు, బ్యాలెన్సింగ్ ట్యాంక్ అండి. దీని విడ్త్ చూస్తే 7 inches ఉంటుందండి. 7 inches విడ్త్ చూసారా, మీకు లారీ వెళ్ళినా కూడా ఇది అవ్వదు మీకు. కంప్లీట్ అందులో ఉండే 4,50,000 లీటర్ల వాటర్ అండి అది. ఆ వాటర్ కంప్లీట్గా ఈ బ్యాలెన్సింగ్ ట్యాంక్లోనే ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ ఇందులోకి సర్క్యులేట్ అవుతూ ఫిల్టర్ అవుతూ ఇది ఇందులోంచి మనం క్లోరినేషన్ చేసి ఇది ఫిల్టర్ చేసి మళ్ళీ రీపంప్ చేస్తూ ఉంటుంది. ఆ కంప్లీట్ వాటర్ ఇది బ్యాలెన్సింగ్ ట్యాంకే దీనికి ఆయువు పట్టు అనమాట. ఈ మెషినరీ రూమ్కి తీసుకెళ్తారండి. సార్ ఇది స్టార్టింగ్ బ్లాక్ అండి. ఇదేంటంటే ఓన్లీ కాంపిటీషన్ టైంలో పిల్లలు దీని మీద నుంచి ఇట్లా ఉంటారు కదా, విజిల్ వేయగానే జంప్ చేయడానికి అనమాట. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెడితే అంటే ఇది సెమీ ఒలింపియాడ్ పూల్. యాక్చువల్లీ ఈ పూల్ సెమీ ఒలింపియాడ్ స్టేట్ లెవెల్లో సెమీ ఒలింపిక్స్ ఇందులో మనం చేసే 85 feet ఉన్న పూల్ ఇది. సో పిల్లలకి ట్రైనప్ చేసి ఈ స్టార్టింగ్ అంటే ఒక వైపున ఎట్ ఎ టైం 5 కాంపిటీషన్లో పాల్గొవచ్చు అనమాట. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం స్టార్టింగ్ బ్లాక్స్ అండి. లైన్ ఒకటి ఓవర్కమ్ చేయకుండా మార్జిన్గా మధ్యలో బాల్స్ ఒక లైన్ లాగా వస్తాయి. ఇది ఫ్లోటింగ్ లైన్స్ అండి. తెచ్చేసి మెటీరియల్ మొత్తం తెచ్చామండి. అది చూడండి, అది శాండ్, రోబో శాండ్ లాగా ఉంటుంది. ఇలా వెళ్దాం సార్, ఇలా రండి. ఇది ఆ వాటర్ని ఓవర్ఫ్లో అయిన వాటర్ బ్యాలెన్సింగ్ ట్యాంక్లోకి వెళ్ళి ఇవి మోటార్లు పంప్ చేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి లిఫ్ట్ చేస్తాయి. ఇది కిర్లాస్కర్ మోటార్స్ అండి, 5 HP లోకల్ మోటార్స్ కాదు. కిర్లాస్కర్ అంటే బ్రాండెడ్, మీకు ఐడియా ఉంటుంది. ఈ మోటార్లు దీన్ని పంప్ చేసి మళ్ళీ వాటర్లు ఇందులో దింపుతాయి. మొత్తం యూనిట్ అంతా బతికేది దీని మీద అండి. ఇది ఫిల్టర్ అండి. ఇప్పుడు చూడండి, మనం పూర్వకాలం పట్టిక వేస్తాం కదా, వాటర్ని ఫిల్టర్ చేయడానికి పట్టిక వేస్తాం. లేకపోతే శాండ్ వేస్తే ప్యూర్ వాటర్ ఫిల్టర్ శాండ్ నుంచి కిందకు వస్తుంది. అట్లా ఎవ్రీ 2 monthsకి ఇట్లాంటి బ్యాగ్స్ తెచ్చి ఈ శాండ్ అంటే ఇది ఒక కెమికల్ కలిపినటువంటి శాండ్, మామూలుగా మన ఇంట్లో దొరికే శాండ్ కాదు, దాన్ని ఇందులో మనం లోడ్ చేస్తాం. మన ఫిల్టర్స్ ఎలా మారుస్తామో 3 నెలలకి 4 నెలలకి అట్లా మళ్ళీ ఈ శాండ్లో ఇది ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా చేస్తే
వాటర్ మీకు ఏదో ర్యాషెస్ రావడం కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మెయింటెనెన్స్ మటుకు స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్. 10 మంది స్నానం చేసి వెళ్ళారంటే ఈవినింగ్కి మళ్ళీ మనం దాన్ని ఫిల్టర్ చేసి రెడీ చేయాలి. సాయంకాలం మళ్ళీ ఎవరినో వచ్చేటప్పటికి మళ్ళీ వాటర్ క్లోరినేటెడ్ అయిపోవాలి. సో ఆ క్లోరిన్ బ్యాగ్స్ అవి పెట్టి పక్కా ఫిల్టరేషన్ మనం మెయింటైన్ చేయాలి, నార్మ్స్ ప్రకారం మెయింటైన్ చేయాలి. ఇది 1 crore ఇంచుమించుగా అయిపోతుందండి. అంటే అంతకుముందు ఫస్ట్ నేను చెప్పాను చూసారా 1 crore, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పెట్టింది 1 crore ఎట్లాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల్లో అట్లా వేసే పార్కింగ్ టైల్స్ ఒక్క ఈ టైలింగ్ ఏరియా 12,000 SFT అండి. పే చేస్తే ఇంత ఉంటుంది బ్రిక్ లాగా. 12,000 SFT అండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా 12,000 SFT. ఇదంతా కూడా మనం ఏంటంటే డస్ట్ రాకూడదండి స్విమ్మింగ్ పూల్లో. అసలు మనకి ఎక్కడ ఇంత ఇసుక అనేది కూడా కనిపించకూడదు. సో వెయ్యాలంటే ఇలాగ మనకి మట్టి కనపడితే కుదరదు, మొత్తం ఇచ్చేసేయాలి. మెయిన్ డ్రాబ్యాక్ చూడండి, ఇది 6-7 years నాటి ప్రాజెక్ట్ కదా. అప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు మంచి హైట్, ఇప్పుడు 2 feet వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం 6 feet మినిమం హైట్ లేపాలి, ఎందుకంటే అందరికీ క్లియర్ విజన్ ఉంటుంది, రాకూడదు. ఈ కాంపౌండ్ వాళ్ళు లేపడానికి మళ్ళీ దీనికి 10 లక్షలు కావాలి, ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు లిఫ్ట్ చేయాలంటే. రెండోది మీరు రోడ్డు చూసే ఉంటారు, కొద్దిగా ఇబ్బంది పడతా వచ్చారు, ఒక 20 లక్షలు రోడ్డు కావాలి. మనం ఇంత స్విమ్మింగ్ పూల్ చేసి ఈ రోడ్డు అవ్వకపోతే దాని అందం లేదు. ఇది కూడా ఎమ్మెల్యే గారే బాధ్యత తీసుకున్నారు. అంతా అంటే ఈ రోడ్డు మున్సిపాలిటీ వేస్తే వేయచ్చు కానండి, ప్రతి రూపాయి కూడా ఆయన పోలప్ చేసి ఆయన గ్యాదర్ చేసి ఆయన పంపించే డబ్బే. అసలు కానే కాదండి, గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది 2018లో, ఇన్ టైంలో అది పూర్తి అవ్వలేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఒక స్పోర్ట్స్ అథారిటీ వాడి నార్మ్స్ ప్రకారం మేము కడుతున్నాం తప్ప స్పోర్ట్స్ అథారిటీ వాడి పెత్తనం కానీ వాడి రూపాయి కాంట్రిబ్యూషన్ కానీ హెల్ప్ కానీ లేదు. మేము కాంటాక్ట్ చేసి వీళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇస్తారేమో అంటే అది కూడా లేదు. అంటే ఇది ఎట్లా పర్ఫెక్ట్గా వదిలేశారు వాళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్లో స్పోర్ట్స్ అథారిటీలో ఫండ్స్ కూడా అప్పటికి ఖాళీ అయిపోయినాయి అంట. అందువల్ల శాప్ చైర్మన్ ఇంతకుముందు అవును అసలు ఫండ్సే లేవు అందులో. సో మేము నెక్స్ట్ ఈ కాంపౌండ్ వాళ్ళు రేస్ చేస్తామండి, గేట్లు రేస్ చేస్తాం, ఇదంతా కూడా మొత్తం టైలింగ్ చేస్తాం. ఈ లోపల మటుకు గ్లాస్ మొజాయిక్ టైల్స్ వస్తాయండి, రొటీన్ టైల్స్ కాదు. ఇది ఏమో మన సిరామిక్, ఇవన్నీ సిరామిక్, అది గ్లాస్ అంటే ప్యూర్ గ్లాస్ అనమాట. ఆ టైల్స్ వేస్తాం. అది చాలా మామూలుగా కమర్షియల్ పూల్స్కి నాకు తెలిసి స్టేట్లోనే ఎవరు వేయరు. మీరు ఇండివిజువల్గా మీరు ఇంట్లో ఒక పూల్ కట్టుకుంటే వేసే టైల్స్ ఇది 6,000 SFT అండి లోపల బాడీ. 6,000 SFT కూడా ఎమ్మెల్యే గారు రాజీ పడద్దన్నారు. అంటే దీనికి మెయింటెనెన్స్కే మీకు పవర్ క్లోరినేషన్కి మినిమం మెయింటెనెన్స్ నెలకు ₹1,00,000 ఉంటుందండి. ₹1,00,000 అంటే ఇక్కడ ఒక వాచ్మెన్ ఉండాలి, ఓ కోచ్ ఉండాలి. మీరు చూసారా స్టార్టింగ్ డెప్తే 4 feet ఉంటుంది. మనం ఇంత చేసి ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా గమ్ముని మనం చూసుకోకుండా దిగారంటే అక్కడే మునిగిపోతారు. ఇక్కడ 7 feet ఉంటుంది, 7 feet అంటే వీడు డ్రైవ్ చేస్తే కింద ఫ్లోర్ తగలకూడదు కాంపిటీషన్కి. సో మనం కోచ్ ఉండాలి, అసిస్టెంట్ కోచ్ ఉండాలి, వాచ్మెన్ ఉండాలి. అంటే కొంచెం ఎక్కువ అండి ఇది. ఈ టాయిలెట్స్ అన్నిటికీ ఒక స్వీపర్ ఉండాలి. సో ఈ అన్ని శాలరీస్ మెయింటైన్ అవుతే ₹1,00,000 మినిమం నెలకి మెయింటెనెన్స్కి అయిపోతుంది. రండి, అవి వాష్ ఏరియాస్ అండి, ఇవి జెంట్స్ కోసం అండి. ఇవి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండి. అక్కడ స్నానం చేస్తారు, డ్రెస్ చేంజింగ్ అంటే ఇక్కడ లాకర్స్ పెడతాం. మీ ఏవో వాల్యుబుల్స్ ఏవో ఉంటాయి కొన్ని, మీరు లాకర్లో పెట్టుకుని మీ డ్రెస్ అది పెట్టి స్విమ్ సూట్ వేసుకోవాలి. వేసుకుని స్నానం చేసి వచ్చాక మళ్ళీ మీరు లాకర్లో పెట్టుకుని వెళ్ళాలి. ఇది డ్రెస్ చేంజింగ్. ఇది లేడీస్ది అండి. లేడీస్ కోసం ఏంటంటే ఎక్స్ట్రా వాల్. అబ్బాయిలు అయితే అట్లా డ్రెస్ చేంజింగ్ నుంచి అలా వచ్చేస్తారు పూల్లోకి. ఆడవాళ్ళ కోసం ప్రైవసీ కోసం వీళ్ళకి మళ్ళీ ఇంకొక వాల్ ఎక్స్ట్రా. వాళ్ళు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ అండి వాళ్ళకి. ఇది లోపల చూపిస్తాను. ఈ టైలింగ్కే మీకు మోర్ దాన్ 15 lakhs ఓన్లీ టైలింగ్ కోసమే అయిపోయింది. ఈ ఎలివేషన్ టైల్స్కి కానీ ఇంకోటికి కానీ. అంటే మేము ఎప్పటికైనా సింపుల్గా తెమిళ్ చేద్దామని చెప్పి ఆయన కాంటాక్ట్ చేసినా కూడా ఇంకో 10 రోజులు లేట్ అవుతుంది, ఇంకో 10 లక్షలు ఎక్కువ అవుతుంది, రాజీ పడద్దు అంటమే ఎప్పటికప్పుడు అదే మాట. సో అసలు ఈ వాళ్ళకి కూడా టైల్స్ చేయాల్సిన నెసిటీ లేదు, కేవలం అంతే అందంగా ఉండాలి. 5 ఏళ్ళు ఆగిపోయిందని మనం టేకప్ చేసాం కదా, లేట్గా వచ్చినా ఇంకా లేటెస్ట్గా రావాలి అంతే. ఆయన కాన్సెప్ట్ అదేనండి. సో ఏంటంటే మేము కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయన విషయాన్ని ఇది ఒకసారి ఇలా రండి సార్. ఇది చెప్పాను కదండి 6,000 SFT అని. ఇది కమర్షియల్ పూల్లో వేరండి. ఏదైనా స్టార్ హోటల్లో పైన టెర్రస్ మీద అది వేస్తూ ఉంటారు. ఇది మనకి మోర్ దాన్ 200 పడిపోతుంది.
నోయిడా నుంచి తెప్పించామండి గ్లాస్. ఇది అక్కడ నుంచి నోయిడా, న్యూఢిల్లీ దగ్గర నోయిడా. ఇది గ్లాస్ అండి, ప్యూర్ గ్లాస్. సో ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా అద్దం మీద ఒక వాటర్ డ్రాప్ వేసి ఇట్లా అన్నారనుకోండి, ఫ్రిక్షన్ వస్తుంది, ఇట్లా గిరగర బర్రమంటుంది. సో ఇది గ్లాసే, కానీ వన్స్ దీని మీద వాటర్ పడిన తర్వాత పూల్లోకి వెళ్ళాక కాళ్ళకి ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. గ్లాస్ అన్నీ మనం జారం అండి, ఇది వాటర్ పడిన తర్వాత ఫ్రిక్షన్ వస్తుంది, గ్రిప్ వస్తుంది, గ్రిప్ వస్తుందండి. సో ఈ గ్యాప్ ఉంది కదా, సో ఒకవేళ కారు స్కిడ్ అయినా ఎదరకపోనిది. సో దీని గ్లాస్ మొజాయిక్. ఇవి 6000 ఫీట్ అండి, అంటే కాస్ట్ ఉంటుందండి మీకు. ఓన్లీ అందులో టైలింగ్కి 15 lakhs అవుతుందండి, బాడీలో టైలింగ్కి. యాక్చువల్లీ అయితే మీకు చాలా చోట్ల ప్లాస్టింగ్ చేసి వదిలేస్తారండి పూల్ అంటే. బ్లూ కలర్ పెయింట్ వేస్తారు, ప్లాస్టింగ్ చేసి బ్లూ కలర్ పెయింట్ వేస్తారు. సో ఆయన కమిట్మెంట్ గురించి చెప్తాను. బ్లూ కలర్ పెయింట్ వేయడానికి, గ్లాస్ మొజాయిక్ వేయడానికి డిఫరెన్స్ 15 lakhs. ఏది బెటర్ అన్నయ్య అన్నావు అనుకో, ఓ నెల టైం తీసుకుని ఆ టైల్స్ వేసి డబ్బులు ఎక్కడో చోట తెస్తానంటారు. అది డిఫరెన్స్. అది కాదు, ఆయన రీసెంట్గా ఇంటర్వ్యూలో లంచం తీసుకుంటా అంటున్నారు. అవేనా ఈ డబ్బులు? సార్ ఇప్పుడు ఒక మంచి పని చేస్తుంటే ఎవరైతే ఆ హైట్స్ రీచ్ అవ్వలేరో అప్పుడే విమర్శ వస్తుందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అసూయపడి ఏదైనా మాట అన్నానంటే మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతుందని అర్థం. లేదా మీరు చేసే యాక్టివిటీ వల్ల చాలామందికి దేవుడు అయిపోయే పరిస్థితి ఉందనుకోండి, నేను ఆటోమేటిక్గా మిమ్మల్ని రీచ్ అవ్వలేను కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తాను. ఇక దాని మీద మరి డెప్త్ నేను మాట్లాడకూడదు. కానీ నేను అనేది ఏంటంటే, ఈయన చేసిన యాక్టివిటీ యాక్చువల్లీ పెన్షన్లు ఇచ్చిన రోజున వెళ్ళి ఫోటోలు దిగొచ్చు, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే పాల్గొని. ఇప్పుడు మీరు చూస్తుండండి, ఎవరో వస్తారు సీఎం రిలీఫ్ అని ఏదో ప్రాబ్లం వస్తారు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన చెక్ ఇస్తారు కదా, ఆయన గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఇచ్చి అది ఏదన్నా వాళ్ళ నార్మ్స్ ప్రకారంగా అనుకున్నంత అమౌంట్ రాలేదనిపిస్తే ఆయన జేబులో ఒక 20,000 కల్పిస్తారు. మీరు ఇది నన్ను అడగక్కర్లా, తాడేపల్లిలో ఎవరినైనా కూడా. మరి అలాంటి వ్యక్తి మరి రాజకీయం నుంచి వెళ్ళిపోతానని చెప్పి అంటున్నారు. నాకు సెట్ వెళ్ళిపోతామంటే ఎస్ చూడండి సార్, ఇప్పుడు నేను చాలా కమిటెడ్గా ఈ వర్క్ చేసామండి. మీ ఇద్దరం భోజనానికి కూడా వెళ్ళాం. మీరు ఈ కాలనీలో ఎవరైనా అడిగితే మేము ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాం అంటే ఎక్కడే ఎక్కువ టైం గడుపుతాం. మాలా ఇలా పనిచేసిన వాళ్ళకండి వీళ్ళకి ఏదో లబ్ధి ఉందేమో, వీళ్ళు ఏదైనా ఆశించి చేసారేమో అంటే మేము ఎంత ఫీల్ అవుతాం. మా డబ్బు కాదు కదా, మా డబ్బు కాదు, మేము సర్వీస్ చేసేవాళ్ళం. అట్లాంటి మాట వినపడితే మాకే బాధ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి 60-70 లక్షలు ఖర్చు పెట్టించి బాగా చేయండి ఊరికి ఏదైనా చేద్దాం అనుకున్న వాడిని మాటలంటే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఈ సొసైటీకి సిస్టమ్కి సెట్ అవ్వను అనే మాట ఆ బాధలోంచి ఆటోమేటిక్గా వస్తుంది. నేను 10 రూపాయలు మీ వల్ల తినున్నానంటే మీరు మాట అంటే నేను పడతా. పావలా కాబట్టి నేను ఎరగనప్పుడు మీరు నన్ను మాట అంటే ఎవరి కోసం చేయాలా? ఇప్పుడు ఆయనకి ఒక 100 కోట్లు ఎంతో ఉందనుకోండి, హ్యాపీగా ఏసీలోంచి బయటికి రాకుండా లైఫ్ వెళ్ళిపోతుందండి. అట్లాంటి మనిషిని ఏదో ఆశించి చేసాడు, ఇంకోటి చేసాడు, రోజు 50,000 దానం చేసేవాడిని ఇంకా మాటలంటే ఆయనకి స్టార్ హోటల్ నుంచి బయటికి రాకుండా వెళ్ళిపోద్ది కదా. ఈ రాజకీయంలో తట్టుకోలేడంటారా? తట్టుకోలేదంటే ప్రజలు ఇప్పుడు చూడండి, నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల నుంచే తయారవుతాడు. శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు అలా ఉండటం కుదరదు, మీరు బయటికి రావాలని చెప్పి చేయి పట్టు లాక్కొచ్చేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ఆయన సెట్ అవ్వకపోవడం కదా, ప్రజలు కోరుకుంటే నాయకుడు అయ్యాడు ఆయన. నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అవ్వలేకపోయారు. ప్రజలు కోరుకుంటే అయిన నాయకుడు ఆయన. సో క్లియర్ కట్గా చెప్పేశారు 2029 నాకు చాలా, నాకు వ్యాపారాలు చేసుకుంటానని చెప్పాను. లేదు అది అంటే ఆయనకు వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టి మీరందరూ ఏమన్నారు? సార్ మేమంటే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా, ఈ కాలనీలో ఎవరిని అడిగినా కూడా ఆయన అట్లాంటి డెసిషన్ అంటే ఎవరు హర్షించే స్థితిలో కానీ అంగీకరించే స్థితిలో కానీ లేరు. ఆయన 3 times ఎమ్మెల్యే సార్, ఆయన కన్సిక్యూటివ్గా. ఒకసారి అయ్యారు, ఇంకో 2 సార్లు అవుతారు. బొలిశెట్టి శ్రీనివాసు నాకు ఇక వద్దు అనుకుని క్విట్ చేస్తే తప్ప ఆ సీట్ ఆయిందే. ఇక మీకు ఒకటే లైన్, నాకు ఇక వద్దు అని క్విట్ చేయాలి ఆయన తప్ప ఆ సీట్ ఆయిందే. ఇది ఇంకొక అంటే 1 monthలో అయితే వర్క్ అవుతుంది సార్, ఫినిషింగ్ చేసుకోవచ్చు, డిజిటల్ అయిపోతుందండి. పిల్లలు అయితే మీరు నమ్మరు, అంకుల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని చెప్పి ఒక 1000 మంది వచ్చి ఉంటారండి. ఈ చుట్టుపక్కల పిల్లలు ఫీజు ఎంత పెడతారండి అని వాళ్ళ పేరెంట్స్ ఒక 200-300 మంది వచ్చి ఉంటారు. లేవండి, అసలు తాడేపల్లిగూడెంలో కాదు, ఇక్కడ నుంచి తణుకు ఒక 20 kilometers ఉంటుందండి. కొంచెం సెలబ్రిటీసు, లేకపోతే ఇప్పుడు చూడండి మీరు షటిల్ బ్యాడ్మింటన్ అవి హెవీ కాంపిటీషన్, చెస్ కానీ షటిల్ బ్యాడ్మింటన్ కానీ స్పోర్ట్స్ కోటాలో హెవీ కాంపిటీషన్. పిల్లల్ని అబోవ్ యావరేజ్ చదివే పిల్లలకి ఒక ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ స్టేట్కి రిప్రజెంట్ చేసిన సర్టిఫికేట్ కానీ ఉంటే వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ జాబ్స్లో ఫిట్ అవుతారు. సో ఆ మాత్రం విజన్ ఉన్న పేరెంట్స్ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే తణుకు అనే ఊరు తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసి కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసం తీసుకెళ్తున్నారు పని కట్టుకుని. సో వన్స్ ఇది వస్తే నాకు తెలిసి విజయవాడ అండ్ వైజాగ్ ఈ 2 ఊర్లు మినహాయిస్తే ఎట్లాంటి పూలు ఈ మధ్యలో ఈ 300-400 kilometerల్లో నాకు తెలిసి ఉండదు. విజయవాడ వైజాగ్ ఆ 2 కొంచెం సిటీసే కాబట్టి అవి మినహాయిస్తే ఎట్లాంటి పూలు ఎట్లాంటి ఫెసిలిటీసు మరో చోట ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.